Peter Nayak from National Limbal Human Rights Foundation, సీనియర్ ప్రెసిడెంట్. తెలంగాణ రాష్ట్రంలో నేటి యువత డ్రగ్స్ బారిన పడి వారి జీవితాల్లో సర్వనాశనం చేసుకుంటున్నారు. దానికి పరిష్కారం ఏంటి? దానికి గల పరిష్కారం ఏంటి? మనం వారి కొరకు ఏం చేయగలం అనే దానిపైన మనం ఆలోచన చేయాలి. నేటి దినాల్లో తల్లిదండ్రులు ఒక మంచి స్కూల్లో వేసినామా, ఒక మంచి యూనివర్సిటీలో పిల్లల్ని జాయిన్ చేయించినామా, లేకుంటే మంచి కాలేజీలో జాయిన్ చేయించినామా, వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు అనే కాన్సెప్ట్తో మాత్రమే ఉంటున్నారు తప్ప పిల్లలు ఏం చేస్తున్నారు, వారి నడవడిక ఎలా ఉంది, వారు ఏదైనా చెడు అలవాట్లకు ఏమైనా బానిస అవుతున్నారా లేదా అనేది తల్లిదండ్రులు గమనించలేకపోతున్నారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇది కనుక మనం సీరియస్గా తీసుకోకపోతే మన పిల్లలు వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటారు. కాబట్టి పిల్లలు వారి యొక్క నడవడిక పైన మనం ఖచ్చితంగా నిఘబెట్టవలసినటువంటి అవసరత ఉంది. వారు వల్ల మత్తులో జోగడం వలన వారు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనము గమనించాలి. వారికి ఆవేశము, డిప్రెషన్కి గురయ్యి తర్వాత కొన్నిసార్లు ఆ యొక్క కోపంలో, ఆవేశంలో అనగా వారి యొక్క జీవితం పైన వారు స్పృహ కోల్పోతున్నారు. స్పృహ కోల్పోయి చివరిగా అసలు వారు సాధించవలసినటువంటి విజయాలేంటి, వారి జీవిత యొక్క విలువలేంటి, వాళ్ళు ఎక్కడికి ప్రయాణిస్తున్నారో కూడా కొన్నిసార్లు మర్చిపోతున్నారు. కాబట్టి దీనిపైన పిల్లలు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారో అనేది విద్యార్థుల పట్ల టీచర్లు, ప్రిన్సిపాల్స్ డ్రగ్స్ ఎంత ప్రమాదకరమైనదో దాని తీవ్రత గురించి పిల్లలకు బోధించవలసినటువంటి ఆవశ్యకత నేడు ముఖ్యంగా మన తెలంగాణలో చాలా ఉంది.